ఎందుకు మనుష్యులను నమ్ముకొనవద్దు? దేవుని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు ఆశ్రయించాలి? మనుష్యులైనటువంటి వారు అశాశ్వతమైనటువంటి వారు, కానీ దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. దేవుడు నిత్యము నిలిచి ఉంటాడు. కాబట్టి ఏమో నీవు ఒకవేళ ఒక మనిషిని నమ్మేవు అంటే ఆ మనిషి ఈరోజు ఉండవచ్చు, రేపొద్దున ఉండకపోవచ్చు, ప్రమాదవశాత్తు దేవుని చిత్త ప్రకారం, ఈ లోక ధర్మ ప్రకారము. అప్పుడు ఏమిటి నీ పరిస్థితి? అందుకున్న మనుషులను మనము నమ్ముకోకూడదు. మరి ఒక కారణము, దేవుణ్ణే నమ్ముకోమని ఆశ్రయించమని ఎందుకు సలహా ఇస్తున్నాడంటే, మనిషి పరిమితమైనటువంటి వాడు, దేవుడు ఎల్లలు లేనటువంటి వాడు, హద్దులు లేనటువంటి వాడు, పరిమితులు లేనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, సర్వాంతరవ్యామి మన దేవుడు. ఇక్కడ ఉండి అక్కడ లేడు అనడానికి లేదు మన దేవుడు. కానీ మనిషి మాత్రము ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేడు, అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉండలేడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నీకు మనిషి అయితే సహాయం చేస్తున్నాడు, లేదా అక్కడ ఉన్నాడు అక్కడ సహాయం చేస్తాడు. కానీ ఇక్కడో అక్కడో ఈ రెండు చోట్ల ఒకేసారి సహాయం చేయగలిగే శక్తి మనుషులకు ఉండదు. ఏదో ఒక దగ్గర మాత్రమే, వారు ఉన్న దగ్గర మాత్రమే సహాయము చేయగలుగుతూ ఉంటారు. కానీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇక్కడ అదే సమయంలో చేయగలడు సహాయం, అక్కడ కూడా అదే టైంలో సహాయము చేయగలడు. కాబట్టి ఆయనకి పరిమితులు లేవు, హద్దులు లేవు, ఎల్లలు లేవు, సర్వాంతరవ్యామి, అన్ని చోట్ల కూడా ఉండినటువంటి, విస్తరించినటువంటి వాడు, వ్యాపించినటువంటి వాడు. కాబట్టి మనుషులను నమ్ముకోవడం వలన ఒక ప్రాంతం వరకే, వారు ఉండగలిగిన సరిహద్దుల వరకే వారు సహాయం చేయగలరేమో. మనము దేవుణ్ణి ఆశ్రయించడం వలన మనం ఎక్కడున్నా సరే, ఆయన ఎక్కడ ఉన్నా సరే మనకి సహాయము చేయగలడు. మనుషులను ఎందుకు నమ్ముకోవద్దు అంటే, మన దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉండినటువంటి వాడు కదా, మార్పు లేనటువంటి దేవుడు. కానీ మనుష్యులను నమ్ముకోవడం వలన ఏమవుతుందంటే వారు మారిపోతూ ఉంటారు. మనుష్యుల యొక్క మనస్తత్వాలు, ఆలోచనలు, వారి మది మారిపోతూ ఉంటుంది. కానీ మన దేవుడు మార్పు లేనటువంటి వాడు, చెందని వాడు. మనుష్యులను ఎందుకు నమ్ముకోవద్దు అంటే, ఒకవేళ వారు పార్షియాలిటీ చూపిస్తారు, సహాయము చెయ్యరు, పోని చేసిన సహాయము వారి సహాయంలో పక్షపాత ధోరణి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ని చూసుకొని సహాయం చేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన త్రోసివేసే దేవుడు కాదు, హక్కున చేర్చుకునే దేవుడు.